ఆంధ్రప్రదేశ్ స్తంభించిపోయింది. బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి నిరసనగా ఏపీలో బంద్ కొనసాగుతోంది. స్కూళ్లు మూతపడ్డాయి, దుకాణాలు తెరుచుకోలేదు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వామపక్షాల బంద్ కు వైసీపీ, జనసేనతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ధర్నాలతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంద్ కు సంఘీభావంగా ప్రజా సంకల్ప యాత్రకు ఇవాళ బ్రేకులు వేశారు వైసీపీ అధినేత జగన్. బంద్ కు అనధికారికంగా టీడీపీ మద్దతు పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అటు ఆర్టీసీ కూడా బస్సులను నడపడం లేదు. పార్లమెంట్ లో ఎంపీల ఆందోళనలకు సంఘీభావంగా మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలను చేపట్టింది టీడీపీ. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి అదనపు బలగాలను రప్పించారు. విజయవాడ నుంచి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, బంద్ ఎలా జరుగుతోందో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఓవర్ టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వామపక్షాలు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవాడలో అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచే వామపక్షాలు, వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీలు అన్ని కూడా విజయవాడ బస్టాండ్ దగ్గరికి చేరుకున్నాయి. బస్సుల రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ప్రస్తుతం మనం బస్టాండ్ దగ్గర ఉన్నాం. మొత్తంగా ఈ కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి స్థాయిలో నిరాశాపూర్వకంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా కేంద్రం బడ్జెట్ల కేటాయింపులు కూడా జరగని తీరు మీద వామపక్షాలన్నీ కూడా ఈ రోజున బంద్కు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా విజయవాడలో మోహరించారు. ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు అనేది ఏవి తలెత్తకుండా ఉండడానికి సంబంధించి ఆ తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక ప్లటూన్ బృందాలను కూడా విజయవాడకు కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా బంద్ నేపథ్యంలో పాఠశాలకు కూడా సెలవు ఇవ్వడం కూడా జరిగింది. ఆర్టీసీ కూడా 8 గంటల వరకు కూడా బస్సులను బయటికి తిప్పడానికి అనుమతి లేకుండా ప్రస్తుతం అయితే నిర్ణయం తీసుకుంది. 8 గంటల తర్వాత అప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే బస్సులను నడిపే అవకాశాలు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు ఉన్నారు. 4 ఏళ్లు గడిచాయి. ఇంతవరకు టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు టీడీపీ కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఎలా తీసుకోవచ్చు? టీడీపీకి రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇప్పుడు గుర్తొచ్చిందా? 4 ఏళ్ల నుండి జనం చెప్తా ఉంటే ఎందుకు మాట్లాడలా? అంటే మీకు 4 ఏళ్ళు అధికారంలో ఉండి దిగిపోయేటప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చింది. పోనీ ఇప్పటికైనా గుర్తొచ్చింది. మంత్రి పదవులు వదిలేరా? అక్కడ మంత్రి పదవులు కావాలి, రాష్ట్రం మీద న్యాయం కావాలి. మరి మీరు చేసే పోరాటానికి చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుంది? జనం ఎలా నమ్ముతారు మీకు? అందుకే మోడీ కావాలా, ఆంధ్రప్రదేశ్ కావాలా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ జనం ప్రయోజనాలు కావాలా, మీ స్వప్రయోజనాలు కావాలా తెలుసుకోండి. తెలుసుకోకపోతే జనమే తెలుస్తారు మీ సంగతి కూడా. అందుకే ఏ ఒక్కటి జరగలేదే. నిన్నటి వరకు అబద్ధాలు చెప్తూ వచ్చావు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ నయమన్నావు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని చెప్పారు. అలాగే ఈ బడ్జెట్లో నిధులన్నీ వచ్చేస్తాయని ఊరించారు, నమ్మించారు, మోసగించారు. కానీ ఎంతకాలం మోసం చేయగలరు? ఈ 4 ఏళ్లు మోసం చేసిన దాన్ని జనం ఊరుకోలా, హెచ్చరిస్తూ వచ్చారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండాలి. మీరు ఎలాగో పోరాడరా? వామపక్షాలు కమ్యూనిస్టులు బంద్కి పిలిపిస్తే బంద్ చేయొద్దు, వీధుల్లో తెలుసుకోవద్దు అని చంద్రబాబు గారు చెప్తారా? మరి వీధుల్లో, పార్లమెంటులో మీరు పదవుల్లో ఉండి మంత్రివర్గంలో తేల్చారా? మీరు మంత్రివర్గంలో మీ చేత కాకపోతే జనమే తేలుస్తారు. అందుకే జనం రోడ్ల మీదకి వచ్చారు. బంద్ చెయ్యొద్దని చంద్రబాబు గారు చెప్పినా జనం దాన్ని పట్టించుకోవాలా. జనం బంద్ కోసం ముందుకొచ్చారు. కేంద్రం యొక్క దుర్నీతి మీద ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నిరసన. ఇప్పటికైనా దిగి రాకపోతే ఊరుకోం. దాంతోపాటు ఇంకో హెచ్చరిక కూడా ఉంది. ద్రోహం చేసిన మోడీతో ఎవరు జతగట్టినా వాళ్ళకు కూడా బుద్ధి చెప్తామనే హెచ్చరిక ఈ బంద్ ద్వారా జనం తెలియజేస్తున్నారు. మీరు అందుకే ఈ ఆగ్రహం, ఈ పోరాటం ఆగదు, మరింత ముందుకు సాగుతుందని మాత్రమే హెచ్చరిస్తా ఉన్నాం.
అటు బీజేపీ చూస్తే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఏపీకి నిధులను కేటాయిస్తున్నామని చెప్తుంది. టీడీపీ కూడా ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్ గా ఉందని కూడా ఇప్పటి వరకు ప్రకటనలు చేసింది. తీరా చూస్తే ప్రస్తుతం అసలు నిధులు అనేది లేవని చెప్పి టీడీపీ చెప్తుంది. ఒకవైపు ఏమో బీజేపీ నిధులు ఇచ్చామంటుంది. ఎలా తీసుకోండి, ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. దీని మీద స్పష్టంగా ప్రకటన అయితే ఎలా చెప్తారు? గందరగోళం చెయ్యాలని మోడీ గారు బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. జనం గందరగోళం లేరు, ఒకే మాటతో ఉన్నారు. ద్రోహం జరిగింది, నిధులు ఇవ్వలేదు, విభజన హామీలు అమలు జరగలేదు. ఇది అందరితో ఒకటే మాట, ఇంకెక్కడ దీంట్లో ఏమి గందరగోళం లేదు. గందరగోళం సృష్టించే పాలకుల ప్రయత్నాన్ని జనం గమనించట్లా. అందుకే స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ద్రోహం ద్రోహం, దీంట్లో ఎటువంటి ఇంకొక మారు మాట లేదు. అందుకే వాళ్ళు జనం అందరూ ఈ ద్రోహం జరిగింది కాబట్టే రోడ్డు మీదకి వచ్చారు. ఇంకా జరుగుతుందని ఆశ లేదు, జరపకపోతే ఊరుకోమనేటువంటి ఆగ్రహం ఇందులో ఉంది. మొత్తం మీద కలిపి ఈ ఆందోళన సాగుతోంది. ఇచ్చామంటున్నారుగా, రండి ఆంధ్రప్రదేశ్ వీధుల్లో మీరు ఎంత ఇచ్చారో ఇవ్వలేదో జనం తేలుస్తారు. మీకు ఆ ధైర్యం ఉందా? మరి మోడీ గారు నిన్న పార్లమెంట్ లో ఇచ్చామన్నాడు. ఏ విభజన హామీలు అమలు జరగలేదో ఏం చేశారు, ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మీరు చేసింది లేదు కాబట్టి చెప్పలేకపోయారు. అందుకే మోడీ అన్న బీజేపీ అన్న అబద్ధాల పార్టీ, అబద్ధాల ప్రధానమంత్రి. ఇది అర్థమైపోయింది. అందరినీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మోసం చేసినట్టే దేశాన్ని మోసం చేశారు. యువకులకు ఉద్యోగాలు అన్నారు, నల్లధనాన్ని బయటికి తెస్తా అన్నారు, నోట్ల రద్దు ద్వారా మార్చేస్తా ఉన్నారు. అన్ని విఫలమైపోయినాయి. నోట్లు రద్దు లేదు, జీఎస్టీ లేదు. అంతా నాటకం, అంతా మోసం. ఉన్నవాడికి కట్టబెట్టడం, లేని వాళ్ళ పట్టుకొట్టడం, రాష్ట్రాలని అణిచివేయటం, కేంద్రంలో పెత్తనం సాగించడం, ఇది వీరి వైఖరి. అందుకే తెలుసుకోవడానికి కొంతమందికి టైం పట్టింది. మేము మొట్టమొదటి నుంచి హెచ్చరిస్తానన్నాం. అదే ఇవాళ మోడీ యొక్క నగ్న స్వరూపం ఏంటో, ఆ ప్రభుత్వం యొక్క బండారం ఏంటో బట్టబయలైంది. దీని మీద అందుకనే జనం ఆగ్రహంతో ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఆ పార్లమెంట్ లో కూడా టీడీపీ ఎంపీలు అదేవిధంగా వైసీపీ ఎంపీలు విడివిడిగా పోరాటం చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మొత్తం ఈ పోరాటానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి రావాలి, జేఏసీగా ఏర్పడితేనే పోరాటం చేయగలం. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా జరుగుతుంది, విడివిడిగా పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చు? అందరూ కలిసి పోరాటం చేయాలి జేఏసీ ద్వారా అనేదాన్ని. మోడీతో ఆయన వస్తే సంతోషం. ఇప్పటికైనా సరే స్పందించినందుకు ఆయనకి ధన్యవాదాలు. వస్తే సంతోషం, మంచిదే. కానీ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. నిన్న తెలుగుదేశం ఎంపీలు చేస్తా ఉన్నారు, పార్లమెంట్ లో ప్రసంగం చేస్తూ 29 సార్లు మా ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరిగాడని చెప్పి. ఉపయోగం ఉందా? 4 సంవత్సరాల కాలంలో 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినటువంటి చంద్రబాబు నాయుడికి కనీసమైనటువంటి చెయ్యి వెదల్చినటువంటి మోడీ పట్ల నీకెందుకంత ప్రేమ చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం. అందుకని చంద్రబాబు నాయుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఆంధ్రదేశ ప్రజానీకం కావాలా, లేదు ఎన్డీఏ కావాలా అని చెప్పనేటువంటిది మీ ముందున్నటువంటి ప్రశ్న. ఆంధ్రదేశ ప్రజానీకం ఈ బంద్ ద్వారా నీ ముందుకు ఎజెండా పెట్టారు, ఏది తేల్చుకోమని చెప్పనని అడుగుతా ఉన్నారు. ఎప్పటికైనా సరే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే ప్రజలు హర్షించరు, క్షమించరు. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గుర్తించాలి. పార్లమెంటు సభ్యుల యొక్క ఆందోళనకు మద్దతుగా బయట మండల స్థాయిలో ప్రదర్శన నిర్వహించమని చెప్పాలని పిలుప. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కాదనమాట, బడ్జెట్ కి వ్యతిరేకంగా కాదనమాట. ఇది తప్పు. ఈ రకమైనటువంటి ద్వంద్వనీతిని, డ్రామాని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గుర్తుంచుకుని ప్రజల తరఫున నిలబడు. లేనట్లయితే ప్రజలు హర్షించరు. మోడీకి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఖమ్మంపాటి హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, విశాఖపట్నం ఎంపీగా ఉన్నాడు. ఖమ్మంపాటి హరిబాబుకి కూడా చెప్పదలుచుకున్నాం, నీకు సిగ్గు సరం ఉంటే బీజేపీ ఆంధ్రదేశానికి చేసినటువంటి అన్యాయం, ముఖ్యంగా విశాఖ జోన్ రైల్వే జోన్ జరగకుండా అడ్డుపడ్డటువంటి బీజేపీకి వ్యతిరేకంగా నీ దగ్గర దమ్ముంటే, సిగ్గుంటే రాజీనామా చేయాలి హరిబాబు. అది మాత్రం స్పందించడంలా, అది మాత్రం చెప్పడంలా బీజేపీకి జీహుజూర్ అని చెప్పాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉంటే హరిబాబు లాంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని చెప్పనేటువంటి చెప్పదచ్చాం. ప్రజానీకానికి 100% బంద్ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగే అవకాశాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలకు సంబంధించి శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండటానికైతే పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సార్, ఈ కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు గతంలో కూడా నిర్వహించారు. ఇక ముందు తీవ్రతరంగా ఏ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు 4 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈ బంద్ని బలపరుస్తూ ఈ బంద్కి సహకరిస్తున్నారు. అనేక ఎన్నికల సంవత్సరం కాబట్టి 4 సంవత్సరాలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రం మీద వచ్చింది. సంతోషం, హర్షణీయమే. ఎన్నికల సంవత్సరం కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా వెనుకబడిపోతామని చెప్పి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ప్రదర్శన పిలుపు ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు దీనికి తొలి నుంచి సిపిఐకి మాత్రమే ప్రత్యేక హోదా సాధన సమితికి మాత్రమే పేటెంట్ రైట్ అనేది ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన అందరినీ ఇన్వైట్ చేస్తాం. 12వ తారీఖున విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యవర్గం జరగబోతుంది. ఆ సమావేశంలో పెద్ద ఎత్తున దీని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కలిసి వచ్చేటువంటి అందరితో కూడా పోరాటాన్ని కొనసాగిస్తుంది. చూస్తే రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసిన తీరు పట్ల నిధులు అనేది కేటాయించకుండా రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించకుండా కేంద్రం నిర్వహిస్తున్న తీరు మీద పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని వామపక్షాలు చెప్తున్నారు. మరోవైపు ఈ బంద్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు కూడా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా మద్దతు కూడా ఈ కార్యక్రమానికి ఉంది. కాబట్టి కేంద్రం మెడలు వంచడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించని కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం అనేది కూడా సరికాదు. కేవలం ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ 4 ఏళ్లుగా చేసిన తప్పును మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే టీడీపీ పార్టీ చేస్తుంది. కాబట్టి టీడీపీ 4 ఏళ్లుగా చేసిన తప్పిదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల సహకారం, ప్రజా సంఘాల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక హోదా అవసరాన్ని, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు రాబట్టడానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి వామపక్ష నాయకులు అయితే మనకి చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.